రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన ఓ తండ్రి తన కూతురు తమకు తెలియకుండా ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుందనే బాధతో ఫ్లెక్సీపై అశ్రునివాలి అని బ్రతికి ఉన్న తన కూతురు ఫోటో ప్రింట్ వేయించి నివాళులు అర్పించారు ఆ తండ్రి. అంతేకాదు తన బాధను వెలగక్కుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. తన బిడ్డను ట్రాప్ చేసి వలలో వేసుకున్నాడని, తాను అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్నత చదువులు చదివిస్తున్నానని, ఈ సమయంలో ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తండ్రి చిలువేరి మురళీకృష్ణ బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పలువురు మిగతా సోషల్ మీడియా గ్రూపులలోకి పంపడంతో అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అవమాన భారంతో కుటుంబం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో రావడంతో స్పందించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ పున్నం చందర్ మురళీకృష్ణ ఇంటికి వెళ్లి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి నా ఇంటికి రాదు తల్లి వాడికి ఎంత ధైర్యం వచ్చింది. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొలిసినట్టు చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బిడ్డెక్కొని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా, అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకగలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా, నీ కాలు మొక్తా. అమ్మలారా, అయ్యలారా, బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. నా తల్లి నా ఇంటికి రాదు తల్లి వాడికి ఎంత ధైర్యం వచ్చింది. నా తల్లి అయ్యా నమస్కారము, అయ్యా నమస్కారము. నా బిడ్డను ట్రాప్ చేసి దొంగలు ట్రాప్ చేసి తీసుకొని పోయారు. అయ్యా నా బిడ్డను మంచి కాలేజీలో చదివించుకుంటున్నా అయ్యా. మల్లారెడ్డి కాలేజీలో, ఉమెన్స్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయ్యా. ఆమెను ట్రాప్ చేసి, అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకొని పోయారు అయ్యా. జరా ఎందుకు అంటే నా బిడ్డ చదువు కోసం ముఖ్యమైనది అయ్యా. ఇట్లా మోసం చేసుకుంటే సమాజంలో ఆడపిల్లలను అనాలా అద్దా చెప్పు. మేము జాగ్రత్తగా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని మేము చేసినామయ్యా. కానీ ఇట్లా దొంగలు ఇంటి చుట్టూ తిరుక్కుంటా, ఈ వాడకట్టు చుట్టూ తిరుక్కుంటా, అర్ధరాత్రి 12 దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా, అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు, మోసం చేసుడు, ఇట్లా వేసి తీసుకపోతే ఎంతవరకు సమాజం? అదే నువ్వు తీసుకుపోయేది మమ్మల్ని సంప్రదించనుంటివి. నీ తల్లిదండ్రులు ఉన్నారు, మేము ఉన్నాము, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పిలుచుకోనుంటివి. సంప్రదించినాక నువ్వు తాలిగట్టి పోలీస్ స్టేషన్లోకి పోతే లగ్గమైనట్ట. అది ఎంత